శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది కన్నప్ప సినిమా చాలా బాగుందని చెప్పేసి చాలామంది ఉన్నారు. మొత్తానికి మిక్స్డ్ టాక్ అని కూడా నడుస్తూ ఉంది. ఇట్లాంటి తరుణంలో చాలామంది సెలబ్రిటీలు కూడా సినిమా బాగుంది, చూసాము, మీరు కూడా చూడండి అని చెప్పేసి చాలామంది ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, సినిమా చూశాను బాగుంది, కానీ అక్షయ్ కుమార్ గారు, కాజల్ వాళ్ళిద్దరిని చూస్తే మాత్రం చిరాకు లేసింది అని చెప్పేసి మాట్లాడు. అంటే దేనికోసం ఆ విధంగా మాట్లాడాలనుకోవచ్చు ఏంటి? అది ఆయన అభిప్రాయం, ఓకే, అనలేము. ఎందుకంటే బికాజ్ నాకేమట్లా అనిపించలే సీరియస్లీ. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, మీరు హిందీ పౌరాణికాలు చూడండి, ఓకే, టీవీ సీరియల్స్ నేను అనేది, ఆ గ్రాండియర్, ఆ సెటప్స్ అవన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాయి. ఎగబడి చూస్తుంటారు. మనకి మా టీవీలోనో, జీ తెలుగులోనో, ఈటీవీలోనో డబ్డ్ వెర్షన్స్ వస్తూ ఉంటాయి. లేదంటే మీరు హిందీలో ఇప్పుడు కూడా కొట్టండి గూగుల్లో, హిందీ సీరియల్స్, శివుడిది, శివలీలలు అంటే శివుడు బేస్డ్ సినిమాలు, సీరియళ్ళు, అండ్ ఇంకా వేరే వేరే దేవుళ్ళ బేస్డ్ సీరియల్స్ అన్నీ కూడా ఇట్లాగే గ్రాండ్గా ఉంటాయి. పెద్ద లొకేషన్ సెట్స్ ఏమి ఉండవు, మొత్తం గ్రీన్ మ్యాట్ షూట్సే. ఓ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఇలాంటి మేకప్స్తోనే ఉంటారు. అందుకే ఆది పురుషులో ట్రై చేశారులే, అది అంత వర్కౌట్ అవ్వాలా. బట్ కన్నప్పలో వర్కౌట్ అయ్యింది చెప్పాలి అంటే. అంత పెద్దగా ఏమనిపించింది. ఒక నిమిషం ఉండు, తమ్మారెడ్డి గారైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే నిజంగా కైలాసంలో శివపార్వతులు ఎలా కూర్చుంటారో చూసావా? మన పూర్వీకులు కావచ్చు, మహా వీళ్ళు ఎవరైనా సరే చిత్రకారులు చిత్రపటాలు గీస్తే ఓహో ఇలా ఉంటారా అని ఒక రూపాన్ని మనం అనుకున్నాం, అంతే. దాంట్లో పెద్దగా మనం వేలు పెట్టి వెతకాల్సింది ఏం లేదు. ఇకపోతే ఆర్టిస్టులు అంటారా, వాళ్ళ సొంత గొంతులు అవి, వాళ్ళకి ఆ భాష రాదు, అయినా సరే ప్రయత్నం చేసి చూసారంటే మనం మెచ్చుకోవాలి. కానీ వాళ్ళని ఎందుకు అలా కించపరచడం? వాళ్ళ సొంత గొంతులు, అవునా? అక్షయ్కి తెలుగు రాదు, అదే నువ్వు హిందీ ఇవ్వు, గబగబా చెప్పేస్తాడు. తెలుగులో నువ్వు ఏం చెప్తే అప్ప చెప్తాడు, అంతే. దట్స్ ఆల్. నువ్వు అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే నీకు మళ్ళీ అరే ఇంత అక్షయ్ కుమార్ని పెట్టుకొని డబ్బింగ్ ఏంటి అంటారు. ఆయన గొంతునే మనకు తెలుగు వాళ్ళకి పరిచయం చేద్దాం అనుకున్నాడు. పెద్దగా ఏం అనిపించదు. అది వీళ్ళు ఎందుకు అలా చూస్తున్నారు? కాజల్ కూడా ఇప్పటికీ సరిగ్గా తెలుగు రాదు. వాళ్ళు అయినా సరే డైలాగులు చెప్పారు. అందరి సొంత గొంతులు, ఈవెన్ పిల్లోడిది కూడా సొంత గొంతే, సొంత గొంతు. ఆ పాపది కూడా సొంత గొంతే. ఇంకో పాప కథ చెప్పమని అడుగుద్ది కదా, సొంత గొంతే. కనులారా వినులారా పిల్లలది కూడా సొంత గొంతే. అందరివి సొంత గొంతులు ఇచ్చుకున్నాడు. అంటే ఎక్కడ కూడా దాన్ని మలినం చేయలా, సింపుల్గా చెప్పాలంటే. అదో ప్రయత్నాన్ని చూసి మెచ్చుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, కన్నప్పకు వచ్చేసి ఆ 200 కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు, కానీ అంత అనవసరంగా పెట్టారు అని చెప్పేసి వాళ్ళ ఇష్టం అయ్యాది. వాళ్ళు ఎంతైనా పెట్టుకుంటారు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి యాక్టింగ్ కొత్త, సో బోల్డ్ అన్ని టేక్స్ పడతాయి, చాలా టేక్స్ పడతాయి. అంటే 3 రోజులు అవ్వాల్సిన షూటింగ్ 6 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు. మళ్ళీ 10 రోజుల ప్రొడక్షన్ ఎక్స్ట్రానే కదా పడుతుంది. మరి వాళ్ళు ఇష్టంగా పెట్టుకున్న బడ్జెట్, మీరందరూ వాళ్ళ బడ్జెట్ని ఎందుకు అంటున్నారు? వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ఇష్టంగా పెట్టుకున్నారు. ఒకటి ఏదో తీద్దాము అని చెప్పేసి, అది వాళ్ళ ఇష్టం. అంటే విఎఫ్ఎక్స్కే ఇంత ఖర్చు చేసాము కనిపించలేదు కదా అనేసి అంటున్నాను. నేను అదే అంటున్నా, విఎఫ్ఎక్స్కే ఇంత పెట్టాము, దానికే ఇంత పెట్టామని వాళ్ళు ఎవరు లెక్కలు చెప్పాలా. ఓ మాత్రం ఇంత అయ్యి ఉండొచ్చేమో అనుకున్నారు, అంతే. ఒకసారి పెట్ట తెరిచిన తర్వాత ఏది ఎందుకు పోతుందో కూడా చూసుకోవాలి. అలా చేశారు. ఎంత పోయింది ఇప్పటివరకు చెప్తున్నారు. రౌండ్ ఫిగర్స్ విష్ణు గారికి కానీ మోహన్ బాబు గారికి కూడా తెలీదు. అట్లా ఓపెన్గా ఎంతవరకు ఎంత పెట్టాలో అంత పెట్టుకుంటూ వెళ్ళిపోయారు, అంతే. అండ్ నెక్స్ట్, కన్నప్ప బడ్జెట్ అంటే నువ్వు ఓన్లీ సినిమానే చూడొద్దు, సినిమా కోసం చేసే ప్రతిదీ కన్నప్ప బడ్జెట్టే. నీకు అర్థమైందా? ఒక సినిమా కోసం ఇప్పుడు నేను ఈ సినిమాకి నేను 200 కోట్లు ఖర్చు పెట్టాను అంటే దాని అర్థం నువ్వు తెర మీద నీకు కనబడేది కాదు, తెర వెనుక కూడా చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు జ్యోతిర్లింగాల దర్శన కూడా కన్నప్ప అకౌంట్కే వస్తుంది. అంటే అవన్నీ కూడా దీంట్లో కౌంట్ చేశారంటారా? కౌంట్ చేశారని నేను అనట్లా, నేను చెప్తున్నా. అదే ఆ సినిమా కోసం 15 ఏళ్ల నుంచి ఆ సినిమా కోసం కష్టపడ్డప్పుడు ఆ ప్రతి రూపాయి కన్నప్ప బడ్జెటే.
ఓకే. ఇంటికి పిలిచి రైటర్లను కూర్చోబెట్టి సిట్టింగ్స్లో అవును. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రొడక్షన్ చెప్తున్నా, రోజు ఆఫీస్లో నేను కూర్చున్నా, ఉమ్. రైటర్స్ అందరు కూర్చొని మీటింగ్స్ డిస్కషన్ చేసుకుంటూ రావాలి. అవును. వాళ్ళకి నెల జీతాలు కూడా వెళ్తూ ఉంటాయి, అవును. రెమ్యునరేషన్స్ అందరికీ పోతాయి. అవును. అవునా? అది కూడా కన్నప్ప బడ్జెట్టే. పెన్ను పేపర్ కూడా కన్నప్ప బడ్జెట్టే. మరి సినిమాకి బడ్జెట్ అంటే మీకు కంపల్సరీ తెర మీద కనబడాలా ఏంటి? సినిమాకి ఓకే. తెర మీద మీకు కనిపించే ఈ సినిమా బడ్జెట్ ఇంత అని ఎప్పుడు ఎవరు చెప్పాలా. ఈ సినిమాకి మేము ఇంత పెట్టాం, ఓకే. అది ఎంతైనా కానీ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నీ కలిపి రిలీజ్ అయ్యేంత వరకు మొత్తం అంతా కూడా కన్నప్ప బడ్జెట్టే. మనకేంటంటే తెర మీద అంటారు వీళ్ళ బొంద. దేనికి? ఇప్పుడు ఆ సినిమా కోసం లొకేషన్స్ చూడడానికి వెళ్ళింది కూడా కన్నప్ప బడ్జెట్టే. అవును. ఇప్పుడు షూటింగ్కి ముందు అవునవును. నువ్వు అన్ని దేశాలు తిరిగి ఎక్కడ చేద్దామా, ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దాం అనేది కూడా కన్నప్ప బడ్జెట్టే. నీ ఫ్లైట్ టికెట్ కూడా కన్నప్ప బడ్జెట్టే. అదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈ సినిమాను చూస్తున్నంతసేపు అన్నమయ్య సినిమా రిపీట్ అయ్యింది అన్నట్టు అనిపించింది అని చెప్పేసి కూడా అన్నారు. అది ఆయన అభిప్రాయాన్ని నేను విశ్లేషించడానికి లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పా. ఎవరైనా సరే అది వ్యక్తిగతంగా ఏ సినిమా ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓకే. ఓవరాల్గా వచ్చిన డౌట్స్ ఏంటి, ఇంత బడ్జెట్ ఏ సినిమాకి కూడా నేను చెప్తున్నా, ప్రతి సినిమాకి ఇంత అయింది అంటే వాళ్ళ హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు, తిండి ఖర్చులు కూడా సినిమా బడ్జెట్టే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలన్నీ, వాళ్ళు తెర మీద అనేస్తారు, అంత అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకు కనిపించేది బడ్జెట్ అనేది తెర మీద కనిపిస్తాయి కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేస్టేజ్ ఖర్చులు ఉంటాయి. నీకు చెప్పనా, ఇప్పుడు ఒకటి తీస్తావు, అది నచ్చలేదు, మళ్ళీ ఇంకోటి చేయిస్తావు, అది నచ్చలేదు, మళ్ళీ ఇంకోటి చేపిస్తావు. ఓకే. నువ్వు ఇది చేసినందుకు డబ్బులు ఇవ్వాలి, ఇది చేసిన డబ్బులు ఇవ్వాలి, ఇది చేసిన డబ్బులు ఇవ్వాలి. ఓకేనా? నువ్వు ఆ బెటర్మెంట్ని మాత్రమే తీసుకొని సినిమాలో వేస్తావు. ఓకే. ఇప్పుడు ఇదంతా వేస్టేజ్. అవును. నీకు ఇచ్చా ఒక ఫ్రేమ్, నాకు ఇచ్చా ఒక ఫ్రేమ్, ఆ వాడికి ఎవడికో ఇచ్చాడు ఒక ఫ్రేమ్. నీది నచ్చలేదు, నాకు నచ్చలేదు, వాడిది నచ్చింది. ఓకే. నీకు నచ్చలేదా అని నేను డబ్బులు ఇవ్వంటే నువ్వు ఊరుకుంటావు, ఆ పని చేసావు కదా. ఓకే. సో ఇదంతా వేస్టేజ్, చాలా వేస్టేజ్. తీగా వచ్చిన అవుట్పుట్ అది. ఓకే. ఓకేనా? మీరు అవుట్పుట్కి లెక్కలు వేయొద్దు, ఓకే. బోల్డ్ అన్ని ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ ఉంది. సో త్రిబుల్ ఆర్కి వచ్చేసి ఒక 150 కోట్లు 200 కోట్లు పెట్టిరంటే కనిపిస్తుంది అక్కడ. ఆ విజువల్ అనేది ఆ విధంగా ఉంది కాబట్టి పెట్టిరు అని చెప్పేసి అందరూ ఒక ఫిక్స్ అయిపోయారు. బట్ దీనికి వచ్చేసి ఆ విజువల్ అంత గ్రాండియర్ అనేది కనిపించలేదు. కానీ అట్లా ఎట్లా కనిపించలేదు అంటే నేను అదే చెప్తున్నామా, RRR అయినా 3 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి కన్నప్ప 15 ఏళ్ళు పట్టింది. అదే ఇంకేమంటావు, పైగా 15 ఏళ్ళు విదేశాల్లో పట్టింది. ఓకే. మరి సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు అందులో ఖర్చు మొత్తం ఆ సినిమా చుట్టూ మనం పెట్టే ప్రతి రూపాయి ఆ సినిమా బడ్జెట్. అదే అంటున్నాను. అట్లా. థ్యాంక్ యూ.